ఇక ఇంకొక ముచ్చట బాకీ పడ్డది, ఇక అది కూడా చూసేరు ఒక సిద్ధం అయిపోతుంది. ఆ ముచ్చట ఈయన గురించే. చూడుండ్రోల్లో మహానుభావుణ్ణి. ఈయన పెయి మీద ఉన్నదంతా ఒరిజినల్ బంగారమే, డూప్లికేట్ కాదు. షాక్ అయ్యరా? షేక్ అయ్యరా? చెక్కరచ్చినట్టు అయిందా? ఈయన పేరు ప్రేమే సింగు, బంగారం మనిషి అని కూడా అంటారు. బీహారుడట. దగ్గర 6 కిలోల బంగారం వేసుకొని రోడ్లెంబరి తిరుగుతున్నాడు. ఆగా చూడుండ్రి షైన్లు ఎట్లేసుకున్నాడో. 10 షైన్లున్నాయి. 10 ఏండ్లకు 10 ఉంగరాలు పెట్టుకున్నాడు. ఆగో బండి చూడవు, బండికి కూడా అక్కడక్కడ బంగారం సామాను పెట్టించిండట. డుగ్గు 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 అనుకుంటా పోతుండు. బీహార్ అంటేనే బేకారుగాళ్ళుంటారు, దొంగలుంటారు అని ఒక చెడ్డ పేరున్నది. మరి దొంగలున్న ఊర్లే ఈయన గట్ల పట్టపగటిలి బంగారం వేసుకొని తిరిగితే ఏం కాదా? ఈయన పానానికి ఎట్లా గ్యారంటీ అని అనిపిస్తున్నది కదా. ఇదే ముచ్చట ఈయన అడిగితే ఏమంటాడు? నా బీహారు నా లెక్కనే బంగారం, ఈడ దొంగలు కూడా లేరు, ఎవ్వడు లేడు, అందరు మంచోళ్లే. మా బీహారోళ్ళ మంచితనము లోకానికి చూయించేందుకే బంగారం వేసుకొని తిరుగుతాన్నా, నన్నెవ్వలేమంటలేరు అని అంటున్నాడు. అవసరమైతే ఏడనన్న బంగారం దొరికితే వాళ్ళ ఇంటికి పోయి ఇస్తారట బీహారోళ్ళు, అంతేగాని పరాయి సొమ్ము ముట్టరు అని చెప్పుకొస్తున్నాడు. చాలా గొప్పగా చెప్పిండు పాటు. మొత్తానికి ఈయనకు ఈయన రాష్ట్రం అంటే ఎంత పాయరమో కదా. బీహార్ ను దొంగల రాష్ట్రం అని అంటున్నారని ఈయన బంగారం వేసుకొని తిరుగుతున్నాడు. పుసుక్కున ఎవడన్నా దొంగోడొచ్చి ఏమన్నా చేసి బంగారం ఎత్తుకపోతే ఈయన పరిస్థితి ఏంది కావచ్చు కదా.